పల్లవి ప్రశాంతే విన్ అవుతా అంటారు. అవును, పల్లవి ప్రశాంతే విన్. ఎందుకు? ఎందుకంటే చాలా మంచి ఫైట్ ఇచ్చినాడు కాబట్టి పల్లవి ప్రశాంతే విన్ అవుతాడు. అంటే అమర్దీప్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా? అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఆయన రైతు బిడ్డ, మనం అందరం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆయననే విన్నర్ అవుతాడు. పల్లవి ప్రశాంత్. అవును. అంటే అమర్దీప్కి నిన్న నాగార్జున గారు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. బయటకు వచ్చేస్తే 7 సెకండ్లో సినిమా ఆఫర్ రవితేజ గారిది నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్గా కూడా ఇచ్చారు కదా, దీని గురించి అంటే ఏం చెప్తారు? ఆయనకి రవితేజ అంటే ఇష్టమే, బట్ అంత తొందరగా గివ్ అప్ ఇవ్వలేడు అని నా ఫీలింగ్. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? బెస్ట్ అన్న, అసలు ఈ వరల్డ్లో చూడలే. సో ఇంకో ఫ్యాన్ ఉన్నారు సార్, మీరు ఎవరు ఫ్యాన్? పల్లవి ప్రశాంత్. ఓకే, పల్లవి ప్రశాంత్. ఎక్కడి నుంచి వచ్చారు పల్లవి ప్రశాంత్? ఖమ్మం. ఓ, ఖమ్మం నుంచి వచ్చారండి ఫ్యాన్స్. నిజంగా మనము క్రౌడ్ చూసి ఇక్కడ నియర్ బై అనుకుంటున్నాం, లేదండి చాలా దూరం నుంచి ఖమ్మం నుంచి వచ్చారు. ఈయన మీ పేరేంటండి? మా పేరు సాయి కిరణ్. సాయి కిరణ్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. సార్ చెప్పండి, ఎంతమంది వచ్చారు ఖమ్మం నుంచి? 20 మంది వచ్చినాం. 20 మంది. ఓ సూపర్. ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు ఇష్టం? మీరు కూడా రైతు బిడ్డ. ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను నేను. ప్రభాస్, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్స్ ఒక రైతు బిడ్డకి 2 రాష్ట్రాల్లో వణికిపోతున్నారు తెలుసా. ఎందుకంటే కామన్ మ్యాన్గా వచ్చాడు కాబట్టి ఒక రైతు బిడ్డ రావాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గెలవాలి. ఎందుకంటే బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4, బిగ్ బాస్ 5 చూసినాం. వాటి కన్నా బిగ్ బాస్ 7 ఎలా ఉందంటే 2 రాష్ట్రాలు పిచ్చ ఫ్యాన్ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ రావాలని చెప్పేసి 20 మంది ఖమ్మం నుంచి పక్కా బస్సు పెట్టుకొని మేము వచ్చాము. ఓకే, బస్సు పెట్టుకొని మరీ వచ్చారు. అవును. మరి ఇక్కడ ఎక్కడ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? సెలబ్రేషన్స్ ఎక్కడ జరపాలనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్? రోడ్డు మీదైనా పర్లే, ఎక్కడైనా పర్లే, కానీ కప్పు తీసుకొని మాకు రోడ్డు మీద పడితే చాలు పల్లవి ప్రశాంత్. జస్ట్ చూడడానికి ఇంత దూరం వచ్చారు? అవును, కేవలం చూడటానికే వచ్చాను నేను పక్కా. చూసారు కదండి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఖమ్మం నుంచి బస్సులు వేసుకొని మరీ వచ్చారు. ఇక్కడ చాలా మంది లోకల్ క్రౌడ్ కూడా ఉన్నారు. చూస్తే చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు, బట్ ఇక్కడ పోలీసులు కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. మీరు ఒక్కసారి చూడొచ్చు, ఒక్కసారి